హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ప్రాన్స్ బిర్యానీ అండి. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రాన్స్ అంటే అందరికీ ఇష్టమే కదండి. ఇలా బిర్యానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ మనం ఈ బిర్యానీ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, కరివేపాకు ఇలా నీట్గా కడిగి ఇలా తీసుకున్నానండి. వీటిని ముక్కలుగా కట్ చేసి ఆనియన్ టమాటో కట్ చేసి బాగా పక్కన పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ ప్రాన్స్ అండి, 1 కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. నీట్గా కడిగి ఇలా ఒక ప్లేట్లో తీసుకున్నాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పైన కుక్కర్ పెట్టాలి. కుక్కర్ కొంచెం వేడైన తర్వాత అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, టమాటో అందులో వేయాలి. అటు ఇటు కలుపుతూ ఉండాలి. అటు ఇటు కలిపిన తర్వాత బాగా వేగిన తర్వాత అందులో మనం నీట్గా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ కూడా అందులో వేయాలి. వేసిన తర్వాత అటు ఇటు కొంచెం కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ మనం అందులో 1 స్పూను ఉప్పు వేయాలి. పైన ప్లేట్ మూత పెట్టాలి. కొంచెం దగ్గరగా మగ్గిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూడాలి. ప్రాన్స్ అనేవి కొంచెం బాగా ఉడుకుతాయండి అందులో, పైన ప్లేట్ మూత పెట్టడం వల్ల. అలాగే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం అటు ఇటు కలుపుతూ ఉంటే బాగా కలుస్తుంది. నెక్స్ట్ కొంచెం పసుపు వేయాలి. ప్రాన్స్ ముందుగా వేపడం వల్ల కొంచెం తొందరగా ఉడుకుతాయండి. కొంచెం పెద్ద సైజు ఇవి, ఉడికేటప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి. అందువల్ల ముందుగా ఇలా వేపడం వల్ల ప్రాన్స్ కూడా టేస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ మనం 1 గ్లాసు రైస్ అందులో వేసానండి. ఇలా రైస్ తక్కువ వేస్తే బిర్యానీ టేస్ట్గా ఉంటుందండి. ప్రాన్స్ ఎక్కువ, రైస్ తక్కువ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి, అడుగు మాడకుండా ఉంటుంది. నెక్స్ట్ అందులో బిర్యానీ మసాలా వేయాలి. సిమ్లో పెట్టి పైన ప్లేట్ మూత పెట్టాలి. అలా కొంచెం దగ్గరగా మగ్గుతుంది. ముందుగా రైస్ కూడా వేపడం వల్ల టేస్ట్ బాగుంటుంది. బిర్యానీ చేసేటప్పుడు ముందుగా రైస్ కొంచెం ఆయిల్లో వేపామంటే కొంచెం కలర్ కూడా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ మనం దాన్ని ఓపెన్ చేసి చూడాలి. అటు ఇటు కొంచెం కలుపుతూ ఉండాలి. అలాగే నెక్స్ట్ కొంచెం అందులో కొత్తిమీర వేయాలి.
చూడండి, ఒక గ్లాస్ రైస్ వేస్తాను కదా, అలాగే 2 గ్లాసులు వాటర్ వేయాలి, సేమ్ అదే గ్లాసు. నెక్స్ట్ మనం రుచికి సరిపోయేటట్టు సాల్ట్ సరిపోయిందో లేదో చూడాలి. చాలకపోతే మరి కొంచెం వేసుకోవాలి. అటు ఇటు కలిపి పైన కప్పు మూత పెట్టాలి. 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత 2 మినిట్స్ అయిన తర్వాత కొంచెం ఓపెన్ చేయాలి. కొంచెం విజిల్ ఉంటుండగా తీసేయాలి, ఎందుకంటే బిర్యానీ విడివిడిగా ఉంటుంది. ఎక్కువసేపు ఉడికిందంటే మళ్ళీ కొంచెం ముద్దలా అవుతుంది. చూడండి, ఇలా కొంచెం విజిల్ ఉంటుండగా తీయడం వల్ల బిర్యానీ విడివిడిగా వస్తుంది, కలిపేటప్పుడు బాగుంటుంది. చూడండి, వేడివేడిగా ఉంది. నెక్స్ట్ అందులో కొత్తిమీర కొంచెం చల్లాలి పైన. అంతేనండి, ప్రాన్స్ బిర్యానీ రెడీ అయ్యింది. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.